నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం పర్యాయ పదాల గురించి తెలుసుకున్నాం. పర్యాయ పదాలు ఏ విధంగా పాత ప్రశ్నాపత్రాలలో ఇవ్వడం జరిగింది, అలాగే మనం పర్యాయ పదాలు ఏమేమి చదివితే ఒక్క మార్కు కూడా పోకుండా సాధించగలము అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం జాతీయాలు మరియు సామెతల గురించి, మనకు పర్యాయ పదాలు సైతం 2 మార్కులకి, అంటే ఒక్క ప్రశ్న 2 మార్కులకు ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా 4 మార్కులు మనం పర్యాయ పదాల నుండి పొందవచ్చు. జాతీయాలు మరియు సామెతలు సైతం మనకి 2 మార్కులకి, అంటే ఒక్క ప్రశ్న 2 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాతీయాల నుండి ఒక 4 మార్కులు మరియు సామెతల నుండి మనం 4 మార్కులు సంపాదించవచ్చు కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా. అంటే సరైన సమాధానం గుర్తించగలిగితే చాలు మనకి 2 మార్కులు. 2 మార్కులు అంటే మనం దాదాపుగా 60 పదాల సమాధానం రాస్తే పొందే మార్కులు కేవలం ఒక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఒక్క ఆప్షన్ని మనం సరిగ్గా గుర్తుపట్టడం వల్ల, ఒక్క ఆప్షన్ని సరిగ్గా గుర్తించడం వల్ల 2 మార్కులు పొందగలుగుతాం. కాబట్టి అలాంటి 2 మార్కులు మనం వృధా చేసుకోకూడదు. బాగా ఆలోచించి ఏ విధంగా, అంటే అక్కడ మనకు ఆ జాతీయానికి అర్థం తెలియకపోయినా, ఆ సామెత సందర్భం తెలియకపోయినా ఏ విధంగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి, అలాగే ఎక్కడి నుండి ఈ జాతీయాలు సామెతలు మనకు పాత ప్రశ్నాపత్రాలలో కనిపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఒక ప్రశ్నాపత్రంలో ఈ క్రింది జాతీయమునకు అర్థమును గుర్తించమని అడిగాడు. తామర తంపరగా. తామర తంపరగా అంటే తక్కువగానా, ఎత్తుగానా, ఎక్కువగానా, లేదా పొట్టిగానా? ఇక్కడ తామర తంపరగా. ఈ మధ్య సరుకుల ధరలు తామర తంపరగా పెరిగిపోతూ ఉన్నాయి. భారతదేశ జనాభా తామర తంపరగా పెరిగిపోతూ ఉంది. అంటే మనకు ఎక్కువగా అన్న సందర్భంలో దీన్ని వాడుతూ ఉంటాం. కాబట్టి తామర తంపర అంటే ఎక్కువగా అని అర్థం. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు. ఆపదలో అదృష్టం కలిసి రావడమా, కష్టం మీద కష్టం రావడమా, కష్టంలో దురదృష్టం కలగడమా, దురదృష్టం మీద రావటం దురదృష్టమా? బూరెల బుట్టలో పడ్డట్టు. బూరెలు అంటే తినేటివి, అందరికీ ఇష్టమైనటువంటి ఒక ఆహార పదార్థం. కాబట్టి ఇష్టమైన పదార్థం అంటే దురదృష్టం అనే అర్థం అయితే ఉండకపోవచ్చు. కాబట్టి కష్టము అనేది కూడా ఉండకపోవచ్చు. తన్నడం అనేది కష్టమై ఉంటే బూరెల బుట్టలో పడ్డట్టు. బూరెల బుట్టలో పడడం అంటే కష్టమైతే కాదు. కాబట్టి దురదృష్టానికి సంబంధించినవైతే మనము తీసేసే అవకాశం ఉంది. కాబట్టి ఆపద, తన్నడం అంటే ఆపద అనుకుంటే, అదృష్టం బూరెల బుట్టలో పడడం అనేది అదృష్టం అవుతుంది. ఈ విధంగా ఒకసారి ఆలోచించగలిగితే సమాధానం సులభంగా గుర్తించవచ్చు. కడుపులో చల్ల కదలకుండా జాతీయానికి అర్థం. కడుపులో చల్లగా ఉండడమా, ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడమా, మిక్కిలి శ్రమ పడుతూ ఉండడమా, ఏమాత్రం శ్రమ లేకుండా ఉండడమా? మనకు ఈ జాతీయాలు సామెతలు ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ ఉన్నటువంటి అర్థానికి, అంటే ఇక్కడున్న అర్థానికి సంబంధించినదే ఉండదు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అంటే నిజంగా ఎవరు తన్నలేదు, నిజంగా బూరెల బుట్ట అక్కడ లేదు, అందులో నిజంగా పడడము జరగలేదు. ఆ విషయము వేరు, కానీ దాన్ని ఉపయోగించే అర్థం వేరుగా ఉంటుంది. ఇది కూడా అంతే. కడుపులో చల్ల కదలకుండా, అసలు నిజంగా కడుపు గురించి, కడుపులో తాగిన పదార్థం గురించి మనకు ఇక్కడ ఏమీ అర్థం అనేది ఉండదు. ఈ విషయాన్ని మనం మరొక అర్థంలో వాడుతూ ఉంటాం. కాబట్టి కడుపులో చల్లగా ఉండడం, కడుపుకు సంబంధమే లేదు కాబట్టి ఇది అసలు అయ్యే అవకాశమే లేదు. కదలకుండా ఉండడం, కదలకుండా అంటే హాయిగా ఉండడమే కదా. కాబట్టి ఎక్కువ కష్టపడడం అనే అర్థమైతే రాదు. పట్టించుకోకుండా ఉండడం సంబంధం ఉండదు. కాబట్టి ఏమాత్రం శ్రమ లేకుండా, కదలకుండా ఉండడం అంటే శ్రమ ఏమీ లేదు, ఏ శ్రమ లేకుండా కూర్చొని అలా ఉండడం, కడుపులో చల్ల కదలకుండా. ఇక సామెతలు గమనిస్తే, చిన్న ఇబ్బందులను, కష్టాలను తొలగించుకోబోయి పెద్ద
పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనే సందర్భం తెలిపే సమయంలో ఈ సామెతని వాడతారు. ఒకటి చెవిటి వాని ముందు శంఖమూదినట్లు కొరివితో తల గోక్కొను ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే పలుకుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంటే చిన్న ఇబ్బందులను కష్టాలను తొలగించుకోబోయి ఏదో ఒక చిన్న ఆపద వచ్చింది, ఆ ఆపదను తొలగించుకోవాలనుకున్నాడు. అది తొలగించుకోవడానికి బదులుగా పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టుకున్నాడు. అంటే ఇలా దురద పెట్టింది తల, అప్పుడు చేతితో గోక్కోవచ్చు. కానీ ఏం చేశాడంటే ఒక కొరివి తీసుకున్నాడు. అంటే దేన్నైనా అంటించడానికి వాడేటటువంటి ఒక కర్రకు గుడ్డ చుట్టి దానికి మంట పెట్టి ఉంటుంది, దాన్ని తీసుకొని ఇలా గోక్కున్నాడు. అప్పుడు ఈ దురద పోవడం కాదు, మనిషే పోతాడు. అంటే పెద్ద ప్రమాదం వచ్చింది కదా. కాబట్టి కొరివితో తల గోక్కును అనేది సరైనది అవుతుంది. అవసరం తీరిన వెంటనే నిర్లక్ష్యం వహించడం. అవసరం తీరిన వెంటనే నిర్లక్ష్యం వహించడం అని అర్థం. మంత్రాలకు చింతకాలు రాలవు, ముంజేతి కంకణానికి అద్దమేలా, ఏరు దాటి తెప్ప తగలేసినట్లు. ఏరు దాటాడు, తెప్ప అంటే చిన్న పడవ, ఏరు దాటడానికి ఉపయోగించాడు, అవసరం తీరిపోయింది. తర్వాత నిర్లక్ష్యం, తగలేశాడు దాన్ని. అంటే పట్టించుకోడు, అవసరం ఉంటే పట్టించుకుంటాడు, అవసరం అయిపోయిన తర్వాత అయిపో నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తించడం అని అర్థం. ఇది సరైన అర్థం అవుతుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు, ఇక్కడ చూడండి దాదాపుగా ఇలాంటి అర్థమే దీనికి కూడా ఉంటుంది. చిన్న కష్టం నుంచి పెద్ద కష్టంలో పడిపోవడం అని అర్థం. వట్టి మాటలకు పనులు జరగవు. వట్టి మాటలకు పనులు జరగవు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు, ఏ ఎండకా గొడుగు పట్టు, మంత్రాలకు చింతకాయలు రాలవు. మాటలు మాట్లాడితే పనులు జరగవు, వట్టి మాటలకు పనులు జరగవు. మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయా? లేదు. ఒక కర్ర తీసుకొని చింతకాయలు పడగొట్టాలి. కష్టపడితేనే పనులు జరుగుతాయని అర్థము. అలాగే మరొక ప్రశ్నపత్రంలో మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా వ్యాకరణానికి చెందినవి. ఈ అంశాలన్నీ మనం ఇంతకు ముందే చేయడం జరిగింది. కింది జాతీయానికి సరైన అర్థాన్ని గుర్తించండి. కన్నెర్రజేయు, కన్నులు ఎర్ర చేయడం అని అర్థం. కన్నులకు ఎర్రగా చేయడానికి ఎలాంటి అర్థం అయితే ఉండదు. కన్నెర్ర చేయడము అంటే కోపించు అని అర్థం. నేను ఇంటి పని పూర్తి చేయనందుకు మా గురువు గారు కన్నెర్ర చేశారు, లేదా నేను చెప్పిన పని చేయనందుకు మా నాన్న కన్నెర్ర చేశారు. కాబట్టి కోపం చూపించడం అనే అర్థంలో కన్నెర్ర చేయు అనే జాతీయాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కింది వాక్యానికి సరైన సామెతను గుర్తించమంటున్నాడు. సమయస్ఫూర్తి లేక పనులు చెడగొట్టడం, ఇది అర్థము. ఈ అర్థానికి మనం సరైన సామెతను గుర్తించాలి. సమయస్ఫూర్తి లేక పనులు చెడగొట్టడం. ఎవరికి వారే, యమునా తీరే ఇంటి గుట్టు లంకకు చేటు, చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు, గుడ్డివాని చేతికి దీపం ఇచ్చినట్లు. అంటే మనం ఎవరి చేత పని జరుగుతుందో తెలియక మనం సమయస్ఫూర్తిగా ఆలోచించలేదు, అందుకే పని అనేది చెడిపోయింది అని అర్థం. కింది వాక్యాలలో అర్థవంతమైన జాతీయ ప్రయోగాన్ని గుర్తించండి. చూడండి, జాతీయం ఇచ్చి అర్థం అడుగుతున్నాడు, అర్థం ఇచ్చి జాతీయాన్ని గుర్తించమంటున్నాడు. అలాగే ఒక వాక్యం కూడా ఇచ్చి సరైన జాతీయ ప్రయోగాన్ని గుర్తించమంటున్నాడు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం అనేక వాగ్దానాలు చేస్తారు. ప్రభుత్వం పేదవారికి అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. కాశ్మీరులో కొంత భాగం తమదేనంటూ పాకిస్తాన్ ఉడుంపట్టు పడుతోంది. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. చూడండి, ఇక్కడ రాజకీయ నాయకులు ఓట్ల కోసం అనేక వాగ్దానాలు చేశారు. బాగుంది, అన్ని పదాలే. ఇక్కడేమి మనకి అక్కడ ఉన్నటువంటి అర్థం వేరు, ఉపయోగించిన అర్థం వేరు, అలాంటి పదం మనకు కనిపిస్తలే. చూడండి, ప్రభుత్వం పేదవారికి అనేక పథకాలను ప్రవేశపెడుతుంది, మామూలు మాటలే. కాశ్మీరులో కొంత భాగం తమదేనంటూ పాకిస్తాన్ ఉడుంపట్టు పడుతోంది. ఉడుము పట్టు, చూడండి, ఉడుంపట్టు ఇది
దీని మామూలు అర్థం వేరు, మనం ఉపయోగిస్తున్నటువంటి అర్థం వేరు. కాబట్టి ఉడుంపట్టు అనేది జాతీయము, ఇది సరైన జాతీయ ప్రయోగం. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇందులో కూడా మనకు ఎలాంటి జాతీయ ప్రయోగం అయితే కనిపించడం లేదు. అలాగే మరొక ప్రశ్నాపత్రంలో గమనించినట్లయితే భగీరథ ప్రయత్నం, భగీరథ ప్రయత్నం అన్నదానికి అర్థం గుర్తించాలి. ప్రారంభమా, సులువైనదా, తీవ్రమైన ప్రయత్నం. తీవ్రమైన ప్రయత్నం అనేది సరైన అర్థం. చెవి కోసుకొను, చెవి కోసుకోవడం. దేనికి చెవి కోసుకుంటారు? ప్రతిజ్ఞ చేయడానిక? అసూయ పడడమా, ఎదురు చూడడమా, శ్రద్ధగా వినడమా? ఆమె పాట అంటే నేను చెవి కోసుకుంటాను అంటే ఆమె చాలా బాగా పాడుతుంది, శ్రద్ధగా వింటుంది. తిరుగులేని ఆదేశం, ఇక ఆదేశానికి తిరుగే లేదు. తిరుగులేని ఆదేశం, సుగ్రీవాజ్ఞ. సుగ్రీవాజ్ఞ చూడండి, ఇవి రెండు మనకి రామాయణం నుంచే. ఒకటి భగీరథ ప్రయత్నం రామాయణం, తిరుగులేని ఆదేశం సుగ్రీవాజ్ఞ రామాయణం. ఆలవాలము, ఆలవాలం కూడా రామాయణం నుంచే వచ్చింది. ఆలవాలము అంటే నిలయం, ఆ అడవి పక్షులకు ఆలవాలం అనొచ్చు. అగస్త్య భ్రాత, అగస్త్య భ్రాత పేరు లేనటువంటి వారికి ఉపయోగిస్తాం. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో అగస్త్యుడి యొక్క సోదరుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే ఆ సోదరుడి ఆశ్రమం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అగస్త్య భ్రాత అన్నాడు, అంటే అగస్త్యుడి యొక్క సోదరుడు అన్నాడు, అంతే తప్ప అతని పేరును ఉపయోగించలేదు. కాబట్టి ఇది కూడా మనకి రామాయణం నుంచే వచ్చింది. సామెతలు, పిండి కొలది రొట్టె. పిండి కొలది రొట్టె, పిండి ఎంత ఉంటే అంతే మనం చపాతీ అనేది చేసుకోవచ్చు. కాబట్టి శ్రమ కొలది ఫలితం, మనకి ఎంత శ్రమిస్తే అంతే ఫలితం వస్తుంది. గోరు చుట్టుపై రోకటి పోటు, గోరు చుట్టుపై రోకటి పోటు. దెబ్బ మీద దెబ్బ, ఇంతకు ముందే దెబ్బ తగిలింది, దానిపైన మళ్ళీ తగలడం, అంటే కష్టం మీద కష్టం వస్తూ ఉంటే ఇలాంటి సందర్భంలో దీనిని వాడుతూ ఉంటారు. కొరివితో తలగొక్కోవడం, కొరివితో తలగొక్కోవడం ఇంతకు ముందే మనకు వచ్చింది. కష్టాలు కోరి తెచ్చుకోవడం, కష్టాలు కోరి తెచ్చుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడం అనేది అర్థం వస్తుంది. ఇందులో చూసినట్లయితే మనకు ఎక్కువగా రామాయణం నుంచి జాతీయాల సామెతలు అడుగుతున్నారని గుర్తించవచ్చు. చేయవలసిన పనిని ఏమాత్రం పట్టించుకోకపోవడం అనే అర్థం వచ్చే జాతీయం ఏది? చేయవలసిన పనిని ఏమాత్రం పట్టించుకోకపోవడం. నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు, అసలు చేయాల్సిన పని చేయకుండా అలా ప్రశాంతంగా కూర్చున్నాడు. నిమ్మకు నీరెత్తినట్లు. గుండెలు బరువెక్కడం అనే జాతీయానికి అర్థం ఏమిటి? గుండెలు బరువెక్కడం, గుండెల్లో నొప్పి రావడమా? నిజంగా గుండెల్లో నొప్పి వస్తే గుండెలు బరువు ఎక్కడం అనేది ఉపయోగించాం. గుండెపై బరువు పెట్టడమా? లేదు, అసలు గుండెకు సంబంధం ఉండదు. ఎక్కువ బరువు మోయడమా? లేదు. మానసిక వేదన, అలా బాధ చూసి నా గుండెలు బరువెక్కాయి అంటే మానసికంగా బాధపడ్డారు అని అర్థం. కలిసిమెలిసి ఉండటం అనే అర్థం వచ్చే జాతీయము. పొట్టకూడు పొగబెట్టు వెట్టి చాకిరి. పూసలలో దారం, కలిసిమెలిసి పూసల్లో దారం ఎలా ఉంటుంది అలా కలిసిపోతుంది. కాబట్టి కలిసిమెలిసి ఉండడం అనే అర్థంలో పూసలలో దారంలా ఉన్నారు అని వాడుతూ ఉంటారు. విషయాన్ని విడమరచి స్పష్టంగా చెప్పడం అనే అర్థం వచ్చే సామెత. విషయాన్ని విడమరచి స్పష్టంగా చెప్పడం. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. చేసే పని మీద ఏకాగ్రత లేకపోవడం అనే అర్థం వచ్చే సామెత ఏది? చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. చేసే పని మీద ఏకాగ్రత లేకపోవడం. ఉడకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు. ఉడకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు సామెతకు అర్థం ఏమి? ఏ పని చేయకుండా కాలం గడపటం అని అర్థం. ఏ పని చేయకుండా కాలం గడపటం. మనం ఇక్కడ గమనించిన అన్నీ కూడా 9th క్లాస్ 9వ తరగతి పాఠ్య పుస్తకంలో మనకు జాతీయాలు సామెతలు ఇవ్వడం జరిగింది. అందులో నుంచి ఈ సామెతలు వచ్చాయి. అందులో ఉన్నవి కూడా మనము చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పనిసరిగా. అందులో ఎలాంటి జాతీయాలు సామెతలు ఇచ్చారు, అవి కూడా మనకు ఎన్ని రకాలుగా ఇస్తున్నారో చూద్దాం. బ్రహ్మాస్త్రం.
బ్రహ్మాస్త్రం అనే జాతీయమునకు అర్థం ఏంటి? బ్రహ్మాస్త్రము అంటే తిరుగులేనిది అని అర్థం. అబద్ధము చెప్పుట అనే అర్థాన్నిచ్చే జాతీయమేది? పలికి బొంకుటన, అసత్యం చెప్పుటన, అవమానించుట, అనుమానించుట. పలికి బొంకుట. పలికి బొంకుట అంటే అబద్ధం చెప్పుట, అసత్యం చెప్పుట ఇచ్చారు. రెండు ఒకే రకమైనటువంటి పదాలు కదా, మామూలు చెబుతున్నట్లుగానే ఉన్నాయి. ఇక్కడ పలికి బొంకుట ఇది వేరే అర్థాన్ని తెలుపుతున్నట్లుగా ఉంది. కాబట్టి అబద్ధం చెప్పుట అర్థము పలికి బొంకుట. కబంధ హస్తాలు. కబంధ హస్తాలు ఇది మనకు రామాయణం నుంచే వచ్చింది. చేతుల్లో చిక్కితే తప్పించుకోగలము. కబంధ హస్తాలు తప్పించుకోగలమా? లేదు. చేతుల్లో చిక్కితే తప్పించుకోలేము. అవును, తప్పించుకోలేనటువంటిది. మింగమెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె. స్థాయికి తగినట్లు నడుచుకోకపోవడం, ఏ పని చేయకుండా తిని కూర్చోవడం, అవసరమైన విషయాలు పట్టించుకోకపోవడం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, స్థాయికి తగినట్లు నడుచుకోకపోవడం. మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె. ఒకరి బాధ మరొకరికి ఆనందాన్ని కలిగించుట. ఎద్దు పుండు కాకికి ముద్దు. ఒకరి బాధ మరొకరికి ఆనందాన్ని కలిగించుట. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ప్రమాదం రాకుండుటన ఒకవైపు మాత్రమే ప్రమాదమా? అన్ని వైపులా గొయ్యిలే. ఎటువైపు వెళ్ళినా ప్రమాదమే. ఇక్కడ గొయ్యి ఇక్కడ గొయ్యి రెండు సేమ్ ఒకే రకమైనటువంటి అర్థాన్ని అయితే ఉపయోగించరు. కాబట్టి ఎటువైపు వెళ్ళినా ప్రమాదమే అని చెప్పడానికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సామెత వాడుతూ ఉంటాం. ఇది కూడా మనకి రామాయణం నుండి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకు రామాయణాలలో ఎక్కువగా ఇస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇది పాత పేపర్ ప్యాటర్న్ ప్రకారం ఉంది. భగీరథ ప్రయత్నం ఉంది. పట్టుగొమ్మ, పూసగుచ్చినట్లు, శ్రీకారం చుట్టూ. భగీరథ ప్రయత్నం తీవ్రమైన ప్రయత్నం రామాయణం నుంచే వచ్చింది. శ్రీకారం చుట్టూ ప్రారంభించడం, మొదలు పెట్టడం రామాయణం నుంచే. పూసగుచ్చినట్లు చాలా వివరంగా చెప్పడం రామాయణం నుంచే వచ్చింది. పట్టుగొమ్మ. పట్టుగొమ్మ అంటే నిలయము అని అర్థము. దానికి ఆకరం నిలయము. సామెతలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుంది. కొరివితో తలగొక్కును. ఇది ఇంతకు ముందే మనం చూసాం. చెవిటి వాని ముందు శంఖమూదినట్లు. వృధా ప్రయాస అని అర్థము. ప్రమాదాన్ని తెచ్చుకోవడం. ఒక చిన్న ప్రమాదం నుంచి పెద్ద ప్రమాదాన్ని తెచ్చుకోవడం అని అర్థం. అనవసరంగా వ్యర్థం. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు వ్యర్థము అయింది అని. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం ఎలా మాట్లాడితే మనకు అదే లభిస్తుంది అని అర్థం. ఏ గూటి చిలుక ఆ గూటి పలికే పలుకుతుంది. ఎక్కడ పెరిగితే మనం ఎవరితో పెరిగితే అలాగే తయారవుతామని అర్థము. రామ బాణం. రామబాణం అన్న జాతీయానికి అర్థము. రామబాణం అంటే కూడా తిరుగులేనిదే. బ్రహ్మాస్త్రం అన్నా తిరుగులేనిదే. సుగ్రీవాజ్ఞ అన్నా తిరుగులేనిదే. కానీ ఉపయోగించే సందర్భాలు కొద్దిగా మారుతాయి. రక్త సంబంధీకులకు విలువ ఇవ్వకపోవడం. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా? చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్లు, ఉండనేడిస్తే పండ మంచం అడిగినట్లు, అయినోళ్ళ కాకుల్లా కానోళ్లకు కంచాళ్ళ. అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాళ్ళ. రక్త సంబంధీకులకు విలువ ఇవ్వకపోవడం. ఇది కూడా మనకి 9వ తరగతి పాఠ్యపుస్తకం నుంచే వచ్చింది. జాతీయాన్ని అర్థవంతంగా ఉపయోగించిన వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. భారతదేశం శ్రీరాముని పుట్టినిల్లు. గాంధీజీ జాతి జనులను ఒక్క తాటిపై నడిపించాడు. బ్రహ్మవరం వల్ల రావణుని గర్వం అగ్గి మీద గుగ్గిలమైంది. దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడును శ్రీకారం చుట్టారు. అర్థవంతంగా ఉపయోగించిన వాక్యాన్ని గుర్తించమంటున్నాడు. భారతదేశం శ్రీరాముని పుట్టినిల్లు. శ్రీరాముని పుట్టినిల్లు. గాంధీజీ జాతి జనులను ఒక్క తాటిపై నడిపించారు. బ్రహ్మవరం వల్ల రావణుని గర్వం అగ్గి మీద గుగ్గిలమైంది. రావణుని గర్వము అగ్గి మీద గుగ్గిలమైంది అనరు. రావణుడి కోపాన్ని అగ్గి మీద గుగ్గిలమన్న దాంతో పోలుస్తాం. కాబట్టి గర్వము పెరగడం అనేది ఉండదు. బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకున్నారంటారు తప్ప శ్రీకారం చుట్టారన్నారు. ఎందుకంటే మొదలు పెట్టడం అని. గాంధీజీ జాతి జనులను ఒక్క
తాటిపై నడిపించారు. ఇది సరైనది. ఇక్కడ పుట్టినిల్లు అన్నాడు కానీ ఇది జాతీయంలో ప్రయోగించలేదు. పుట్టినిల్లు అంటే ఇక్కడ శ్రీరాముడు పుట్టినటువంటి ప్రదేశము అని మామూలు వాక్యం చెబుతున్నాము. పుట్టినిల్లు అనేది వాడే సందర్భము వేరు. తర్వాత మరొక ప్రశ్న పత్రంలో గమనించినట్లయితే పరిగెత్తుట అని అర్థాన్ని ఇచ్చే జాతీయం ఏది? పరిగెత్తుట, కాలికి బుద్ధి చెప్పు అంటే పరిగెత్తుట అని అర్థం. భగీరథ ప్రయత్నం జాతీయం ఇంతకు ముందే మనకి వచ్చింది. గొప్ప ప్రయత్నం, ప్రయత్నలోపం, ప్రయత్నించకపోవడం, ఆటంకాలు వస్తే ప్రయత్నాన్ని విరమించడం. గొప్ప ప్రయత్నం. ఈ క్రింది వానిలో జాతీయ పదం ఏది? కాకి పిల్ల కాకికి ముద్దు జాతీయమా? ధర్మాన్ని ఆచరించాలనేది జాతీయమా? సత్యాన్ని పలకాలి జాతీయమా? ఇవి మామూలు వాక్యాలే. కాకి పిల్ల కాకికి ముద్దు సామెత, కబంధ హస్తాలనేది జాతీయం అవుతుంది. ఇది కూడా మనకు రామాయణం నుంచే వచ్చింది. తనకు సాధ్యం కాని దానిని విమర్శించుట అనే అర్థం ఇచ్చే సామెత. తనకు సాధ్యం కాని దానిని విమర్శించుట అనే అర్థం ఇచ్చే సామెత. అంగట్లో అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్ల అడుసు తొక్క నేల కాలు కడుగుటేల, అందని ద్రాక్ష పుల్లన, అది అందట్లేదు కదా పుల్లన ఉంది పో అని చెప్తాం. అంటే మనం దాన్ని పొందలేము, అందుకే దాన్ని విమర్శిస్తూ ఉంటాం. అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకోవడం, ఇది అవకాశవాదం. అగ్గి మీద గుగ్గిలం లాగా సామెతకు అర్థం ఏంటి? ఎక్కువ కోపగించుకోవడం, అగ్గి మీద గుగ్గిలం అవ్వడం, ఒకరి బాధ మరొకరికి సంతోషాన్ని కలిగించడం ఇంతకు ముందే వచ్చింది మనకి. ఎద్దు పుండు కాకికి ముద్దు, కుర్తిలో పడ్డ ఎలుక, ఇవి అర్థాలు రాసి సొంత వాక్య ప్రయోగం. పాత పేపర్ ప్యాటర్న్ ప్రకారం కుర్తిలో పడ్డ ఎలుక, సందేహం, ఎటు తేల్చుకోలేనటువంటి స్థితి అని. కత్తి మీద సాము, ఎంతో ప్రమాదకరమైనది అని. స్వస్తి చెప్పు, ముగింపు చెప్పడం అని. పీనుగ సింగారం అంటే వ్యర్థమైనది, పనికిరానిది. ఇవన్నీ కూడా మనకి చూడండి అన్ని 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని జాతీయాల నుంచే వచ్చాయి. కొన్నది బింకెడు, కొసరేది లొట్టెడు, శ్రమించడం తక్కువ, ఆశించడం మాత్రం ఎక్కువ. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారుగానే ఉండడం, ఎవరికి వారే యమునా తీరే, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండకపోవడం. గోరు చుట్టు మీద రోకటి పోటులా, ఒక కష్టం మీద మరో కష్టం రావడం, దెబ్బ మీద దెబ్బ. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, ఒకరు ఎలా చేస్తే మనము అలాగే చేయడం అని అర్థం. మొక్కై వంగనేది మానే వంగున, చిన్నప్పుడు మారకపోతే పెద్దగైన తర్వాత మారే సమస్య లేదు. ఏనుగు కూసున్నా గుర్రం అంతెత్తు. గొప్ప వాళ్ళు ఎక్కడైనా గొప్పగానే ఉంటారు, గౌరవించబడతారని. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అవకాశవాదం. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట. అంటే ఒకదానికి మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది, మనం ఒకదాన్ని సరి చేయకపోతే మొత్తానికే లేకుండా పోయింది అని, ఎక్కువ ప్రమాదం వచ్చి పడింది అని అర్థం. ఇవన్నీ కూడా మనకి చాలా వరకు 10వ తరగతి రామాయణంలో వచ్చినటువంటివి, అలాగే మనకి 9th క్లాసులో టెక్స్ట్ బుక్ వెనకాలన్నవి కూడా వచ్చాయి. కాబట్టి తప్పకుండా 9వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నవి కూడా చూసుకోవాలి. 9, 10 2 తరగతుల జాతీయాల సామెతలు చూసుకుంటే దాదాపుగా సరిపోతుంది. పీడ వదలడం, పీడ వదలడము అంటే నశించడం, అంతమవ్వడమా? ఆలు సరైనవి అన్నాడు. కాబట్టి ఇది ఆ అనుకోవాలి, ఇది ఆ అనుకోవాలి. నశించడం, అంతమవడం, ఈ రెండు సరైనవే. పీడ వదులు అంటే నశించిపోయింది, అంతమైంది, ముగిసిపోయింది. అర్థవంతమైన జాతీయ ప్రయోగం అంటున్నాడు. భారతదేశం 600 శత్రువులకు తల వంచదు. అల్పులకు తల వంచుట పరువు తక్కువ పని. అల్పులకు తల వంచుట పరువు తక్కువ పని. అనువుగాని చోట అధికులమనరాదు. కరుణాహృదయంతో సమాజ సేవకు సిద్ధమవ్వాలి. ఇవన్నీ మామూలు మాటలుగా ఉన్నాయి. సరైన జాతీయ ప్రయోగం 600 శత్రువులకు తల వంచదు. ఒకరి బాధ మరొకరికి సంతోషాన్ని కలిగించుట, ఇది ఇంతకు ముందే ఇవ్వడం జరిగింది. కాబట్టి పాత ప్రశ్నాపత్రాలలో ఉన్నవి కూడా మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా పాత పేపర్లు అనేటివి సాధన చేయాల్సి ఉంటుంది. సంబంధం లేని వారు దోషులగుట. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు, తవ్వెడేస్తే తంగిళ్ళు పీకాలి, క్రింద పడ్డ పైచేయి నాదే, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. సంబంధం లేనివారు దోషులగుట, ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, కొమ్ములు తిరిగిన
కొమ్ములు తిరిగిన అంటే గర్వం కలిగినటువంటి, కొమ్ములు తిరిగిన మొనగాడు అంటే ఎంతో గర్వం కలిగినటువంటి. చెవి కోసుకొను వినుటకు ఇష్టపడు, చెవి కోసుకొను వినుటకు ఇష్టపడు, శ్రద్ధగా విను అని ఇంతకు ముందు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఉత్సవ విగ్రహం కాలక్షేపమా, ప్రాధాన్యం లేని వ్యక్తి, మిక్కిలి సుకుమారమైన నిష్ప్రయోజనం. ఉత్సవ విగ్రహం ప్రాధాన్యం లేని వ్యక్తి అని అర్థం. ఆడలేక మధ్యల ఓడన్నట్లు, ఆడలేక మధ్యల ఓడన్నట్లు తన సమర్థతను చెప్పుకోవడం, తన అసమర్థతను వేరే వారిపైకి నెట్టడం, ఇతరుల సమర్థతను తనదిగా చెప్పడం, తన సమర్థతను వేరే వారిపైకి నెట్టడం. ఆడలేక మధ్యలో ఓడన్నట్లు, తను చేయలేక అతనికి రాదు అని చెప్పడం, ఆ పనే సరిగా లేదు అని చెప్పడం. ఎద్దు పొండు కాకికి ముద్దు, ఒకరి బాధ ఇంకొకరికి ఆనందం. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా, కాలం ఎవరి కోసం ఆగదు, ఏ విధంగానైనా దోషం. ప్రాణులకు భోజనం అవసరం, బలం పుంజుకొనుట. కాలం ఎవరి కోసము ఆగదు. కింది జాతీయాలలో రెండింటికి అర్థాలు రాసి, ఇది పాత పేపర్ ప్రకారము అర్థాన్ని రాసి మరియు సొంత వాక్య ప్రయోగం కూడా చేయాల్సి ఉంటుంది. ఇది తృణప్రాయము, తృణప్రాయం చాలా సులభము అని అర్థం. సుగ్రీవాజ్ఞ తిరుగులేనిది. ఓనమాలు, ఓనమాలు దిద్దు ప్రారంభంలో ఉండడం. భగీరథ ప్రయత్నము తీవ్రమైన ప్రయత్నం. దాదాపు ఇందులో రెండు కూడా మనకు ఉపవాచకం నుంచే రావడం జరిగింది. దొంగకు తేలుకుట్టినట్లు, ఏమి చేయలేని స్థితి. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు. పిట్ట కొంచెం కూత ఘనం, మెరిసేదంతా మేలిమి కాదు. ఇవన్నీ కూడా సొంతంగా అప్పుడు అర్థాలు రాయమని ఇచ్చినటువంటివి. ఇందులో మనకన్నీ కూడా పిట్ట కొంచెం కూతఘనం, మెరిసేదంతా మేలిమి కాదు, మేలిమి అంటే బంగారం, మెరిసేదంతా బంగారం కాదు అంటే కనిపించేవి మాత్రం అన్ని నమ్మకూడదు అని అర్థం. కనిపించేవే గొప్ప విషయాలు కావు. పిట్ట కొంచెం కూతఘనం చూడ్డానికి మామూలుగా ఉన్న సామర్థ్యం మాత్రం అంతు లేకుండా ఉంటుంది. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అంటే ఎవరైనా ఆ పరిస్థితులను బట్టి స్థల ప్రభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మనం ఎక్కడుంటామో ఆ రకంగా గౌరవం దక్కుతుంది అని అర్థం, ప్రదేశాన్ని బట్టి. పెడ చెవిని పెట్టు, గుండె చెరువగు, కాలికి బుద్ధి చెప్పు, కన్ను కుట్టు. పెడ చెవిన పెట్టు, శ్రద్ధగా వినకపోవడం, వినిపించుకోకపోవడం. గుండె చెరువగు, మనసులో బాధ కలుగు. కాలికి బుద్ధి చెప్పు, పరిగెత్తు. కన్ను కుట్టు, అసూయపడడం. ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు, మనకు కావాల్సింది పక్కనే ఉన్నా ఎక్కడెక్కడో తిరిగినట్టు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, తప్పు చేసి చెయ్యనట్లుగా ఉండడం అని అర్థం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు, అదృష్టం లేకపోవడం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, ఎవరినో చూసి వారిలాగా చేయాలని ప్రయత్నించడం. తృణప్రాయం, ఓనమాలు దిద్దు, సుగ్రీవాజ్ఞ ఇంతకు ముందు మనం చూసినటువంటిది. పూసగుచ్చినట్లు వివరంగా చెప్పడం. నీరు గారిపోవు, రెంటికి చెడ్డ రేవడి, వాసికెక్కు. ఇక్కడ దాదాపు 8 జాతీయ సామెతలు ఇచ్చారు. వెతకబోయిన తీగ కాలికి తెగినట్లు, మసిబూసి మారేడు కాయ చేసినట్లు, పెరటి చెట్టు మందుకి పనికిరాదు, నవ్విన నాపచేనే పండుతుంది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, ఓడలు బండ్లు ఓడలు కావచ్చును, దొంగకు తేలుకుట్టినట్లు, రోటిలో తలపెట్టి రోకటి పోటుకు వెరచినట్లు. ఇవన్నీ కూడా సామెతలు ఇవ్వడం జరిగింది. ఇక మనము 9వ తరగతిలో ఉన్నవి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ జాతీయాలు ఇచ్చారు చూడండి. అగ్గి బుక్కుట, కోపంతో ఉడికిపోవటం. ఉడుంపట్టు, ఒంటి కోతి. కడుపు కుటకుట, కాకి గోల, కుడితిలో పడ్డ ఎలుక. కూసమిడిచిన పాము, కోడి మెదడు, గాడిద మోత, గోడకేసిన చున్నము తెగిపడినట్లు, చుక్క తెగిపడినట్లు. డూడు బసవన్న, నల్లి కుట్లోడు, నిండు చెరువు, నీళ్లు నములు, నూరిపోయు, పీనుగా సింగారం. దాదాపు 20 జాతీయాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఇవి కూడా చూసుకోవాలి, ఇందులోంచి కూడా రావచ్చు. అతి రహస్యం బట్టబయలు, గుట్టకు కట్టెలు మోసినట్లు, ఏనుగు కూసున్న గుర్రం అంతెత్తు. చూడండి, ఇదొకటి రావడం జరిగింది. ఈతకు లోతు లేదు, అక్క చుట్టమైతే లెక్క చుట్టమా, ఇది కూడా ఇచ్చారు మనకొకటి ఆప్షన్లో. ఉడికేసుకొని తిను, తడకేసుకొని పన్నట్లు, ఇది వచ్చింది. ఎన్ని వేషాలేసినా కూటికే, ఎన్నేండ్లు బ్రతికినా కాటికే, అంతట నానిన అరికాలు కింద నానది.
ఇప్పుడు ఒక 26 సామెతలు ఇవ్వడం జరిగింది. వీటికి కూడా అర్థాలు తెలుసుకోవాలి. అలాగే మనం 10th క్లాస్లో కూడా ఒకసారి గమనిద్దాం. ఎక్కడెక్కడ మనకి ఎక్కువగా జాతీయాల ప్రయోగాలు ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. ముందుగా రామాయణం నుంచి మనం మొదలు పెట్టినట్లయితే రామాయణంలో మనకి చాలా జాతీయాలు సామెతలు రావడం జరిగింది. ఇందులో కూడా రామాయణం చదివేటప్పుడే అందులో ఉన్న జాతీయాలు సామెతలు కూడా తెలుసుకుంటూ చదవాల్సి ఉంటుంది. ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ చదవాలి. అలా చదివినప్పుడే మీకు తప్పకుండా ఈ జాతీయాలు సామెతలు చదువుతారు, ఆ సామెతల జాతీయాలు గుర్తుంటాయి. అలాగే ప్రశ్న జవాబులు రాస్తున్నప్పుడు కూడా ఈ జాతీయాలను సామెతలను మీరు కనీసం ఉపయోగించడానికి కూడా ప్రయత్నిస్తారు. దానివల్ల కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక బాలకాండలో చూసినట్లయితే మనకు బాలకాండలో చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి అంటే ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తూ ఉండడము అని అర్థము. ఇంకా తల్లడిల్లిపోయింది, తల్లడిల్లిపోవడం అంటే ఎంతో బాధపడడము అని అర్థం. కట్టలు తెంచుకుంది, కట్టలు తెంచుకుంది అంటే ఎక్కువైంది అని అర్థంలో వాడుతూ ఉంటాం. జాలువారింది, కరుణరసం జాలువారింది అంటే బయటికి వచ్చింది అని అర్థం. వెనుదిరగడం లేదు, వెనుదిరుగు, మనసు నుండి వెనుదిరగడం లేదు అంటే మనసు నుంచి బయటికి పోవడం లేదు, వెనుదిరుగు. ఇంకా ఇది చదువుతున్నప్పుడు దాన్ని బట్టి మనం సులభంగా అర్థాన్ని కూడా గ్రహించేయచ్చు, దాన్ని చదువుతూ మనం వెళ్ళినప్పుడు మాత్రమే. కన్ను మిన్నుగానక ప్రవర్తించడం, కన్ను మిన్నుగానక ప్రవర్తించడం అంటే గర్వంతో ఉండడము అని అర్థం. పేదవానికి పెన్నిది దొరికినట్లు అయింది సామెత, పేదవానికి పెన్నిది దొరికినట్లు అయ్యింది. ఆట పట్టయినారు, ఆట పట్టు అవడం, ఆట పట్టయినారు అంటే వాటికి నిలయంగా మారారు, అవన్నీ వారికి పూర్తిగా వచ్చు అనే అర్థంలో ఇక్కడ ఉపయోగించాడు. అతని గర్వము ఇబ్బడి ముబ్బడైంది, ఇబ్బడి ముబ్బడవడము అంటే ఇంతకు రెట్లు, కొన్ని రెట్లు పెరగడం, ఎక్కువగా పెరిగిపోవడము అని అర్థంలో వాడుతూ ఉంటాం. అల్లకల్లోలం చేస్తున్నారు, జాతీయము అల్లకల్లోలం చేయడము. ఇలా మనము మొత్తం రామాయణాన్ని గమనించినట్లయితే అనేక జాతీయాలు సామెతలు మనం ఇక్కడ గమనించవచ్చు. అగ్గి మీద గుగ్గిలమైనాడు, ఇది కూడా మనకి చాలా ప్రశ్న పత్రాలలో గమనించాం. అగ్గి మీద గుగ్గిలం అవడము, అగ్నికి ఆజ్యం తోడైనట్లు, అగ్నికి ఆజ్యం తోడైనట్లు సామెత. ఇక్కడ భగీరథ ప్రయత్నం, భగీరథ ప్రయత్నం అన్నటువంటిది మనం చాలా పేపర్లలో గమనించడం జరిగింది. ఇంకా మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ డ్రైవ్ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు సిబిఎస్ఈ మోడల్ పేపర్స్ అలాగే స్టడీ మెటీరియల్స్ అన్నటువంటి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ స్టడీ మెటీరియల్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు తెలుగు 1 అని ఒక PDF ఫైల్ ఉంది. ఇది ఓపెన్ చేసినట్లయితే మీకు ఇందులో సామెతలు కనిపిస్తాయి. చూడండి, ఇవన్నీ కూడా పొమ్మన లేక పొగబెట్టినట్లు. ఇంతకు ముందు మనము 9వ తరగతి సామెతలు చూసాం. చూడండి, ఇక్కడ అతి రహస్యం బట్టబయలు, వాటికి సంబంధించిన అర్థాలు చాలా వివరంగా ఇక్కడ ఉన్నాయి. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట. మొత్తము కూడా 79. దాదాపు ఇవి 6 నుండి 10 తరగతుల వరకు మనకు పాఠ్య పుస్తకంలో వచ్చినటువంటి సామెతలన్నీ ఇందులో అర్థాలతో సహా ఇవ్వడం జరిగింది. అలాగే మరొకటి ఇక్కడ జాతీయాలు చూడండి, 6వ తరగతి నుండి దాదాపుగా 10వ తరగతి వరకు మనకు పాఠ్య పుస్తకంలో వచ్చిన అన్ని జాతీయాలు ఇక్కడ ఇచ్చారు. చూడండి, చెవిలో ఇల్లు కట్టుకొను రామాయణంలో మనకి బాలకాండలో కనిపించింది. ఒకే విషయాన్ని అదే పనిగా చెప్పడం. శ్రీకారం చుట్టూ రామాయణంలో, ఆట పట్టు రామాయణంలో వచ్చింది. గుండెల్లో రాయి పడుట, ఇబ్బడి ముబ్బడగు ఇప్పటిదాకే మీకు చూపించాను. అగ్గి మీద గుగ్గిలం, అగ్నికి ఆజ్యం తోడైనట్లు, భగీరథ ప్రయత్నం, ఇవన్నీ కూడా మీకు అక్కడక్కడ కొన్ని చూపించాను. పేదవానికి పెన్నిధి దొరికినట్లు, ఇవన్నీ కూడా మనకి రామాయణంలో వచ్చినవి. దాదాపుగా అన్ని జాతీయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తంగా జాతీయాలు చూసినట్లయితే మనకి ఒక 133 జాతీయాలు ఉన్నాయి. 133 జాతీయాలు, ఒక 79 సామెతలు మీకు ఇక్కడ ఉన్నాయి. వీటిని బాగా చదివినా సరిపోతుంది. వీటి నుండే తప్పకుండా మీకు ప్రశ్నాపత్రంలో జాతీయాలు సామెతలు తప్పకుండా వస్తాయి. కావాలంటే మనం ఇంతకుముందు
పేపర్లలో ఉన్నటువంటివి కూడా ఒకసారి మనం ఇక్కడ గమనించాం. ఇక్కడ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, ఇది కూడా మనకు ఒక ఆప్షన్లో మనకు కనిపించింది. అలాగే ఇంకా కొన్ని చూద్దాం. 9వ తరగతి జాతీయాలు ముఖ్యంగా చూద్దాం. 9వ తరగతిలో ఉన్నవైతే దాదాపుగా ఇచ్చారు. ఇక్కడ 8వ తరగతిలో ఉన్నటువంటిది చూడండి, గోరు చుట్టు మీద రోకటి పోటు. ఇది మీరు ఎన్ని పేపర్లలో వచ్చిందో చూశారు. పెనం మించి పొయ్యిలో పడ్డట్లు, ఇది కూడా మనకి ప్రశ్న పత్రాల్లో కనిపించింది. మింగ మెతుకు లేదు, ఇది కూడా చూడండి, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె, ఇది కూడా మనకి ప్రశ్న పత్రాల్లో కనిపించింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులోంచే మీకు దాదాపుగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవైతే బాగా చదవాల్సి ఉంటుంది, ఈ సామెతలు మరియు జాతీయాలను. ఇంకా ఒక్క మార్కు కూడా పోకూడదు అనుకుంటే మరికొన్ని ఉన్నాయి. మీకు ఇక్కడ సామెతలు అనే ఒక PDF ఫైల్ కనిపిస్తుంది. ఇందులో కూడా చూడండి, అగ్నికి ఆజ్యం తోడైనట్లు, అగ్ని ప్రవేశము, ఇవన్నీ కూడా జాతీయాలు. ఎన్ని జాతీయాలు ఉన్నాయో చూడండి. వీటిని మీరు అన్ని బాగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఒక్కసారి చదివినట్లయితే మీకు 4 ఆప్షన్స్లలో ఒకటి గుర్తించడం అనేది చాలా సులభం అవుతుంది. చూడండి, 407 జాతీయాలు ఉన్నాయి. అలాగే తర్వాత సామెతలు చూడండి, దాదాపుగా సామెతలు 300 సామెతలు కనిపిస్తున్నాయి. కాబట్టి కనీసం ఒక్కసారైనా మీరు చూసినట్లయితే దాదాపుగా ఇక ఇంతకంటే ఎక్కువ జాతీయాల సామెతలు అడిగే అవకాశం అయితే మనకి లేనే లేదు. ఇక్కడ కొన్ని జాతీయాల సామెతలు చూడండి, ఒక మీకు వర్క్షీట్ లాగా ఇక్కడ ఒకటి ఇచ్చారు, మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదంలో ఉన్న వాళ్ళని బయటేసి మరింత ప్రమాదంలో నెట్టినప్పుడు వాడే సామెత, చెరువుల పడ్డోని తీసి బావిలేసినట్లు. గొప్పవాడు కొన్ని విషయాల్లో కొంచెం తగ్గినా అతని గొప్పతనం ఏమీ తగ్గదు, ఏనుగు కూసున్నా గుర్రం అంతా ఎత్తు. మల్టిపుల్ చాయిస్గా కొన్ని ఇచ్చారు, మీరు ప్రాక్టీస్ కోసం ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఎన్నో మెటీరియల్స్ మీరు ఇందులో గమనించవచ్చు. ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇందులో మీరు శాంపిల్ పేపర్స్ స్టడీ మెటీరియల్స్ పైన మీరు క్లిక్ చేస్తే ఇందులో స్టడీ మెటీరియల్ మొత్తం 10th క్లాస్ మెటీరియల్ అంతా కూడా ఇందులో ఉంది. చూడండి, 10th క్లాస్ నోట్స్ ఉంది, గ్రామర్ ప్రాక్టీసు, ఇది జాతీయాలు మరియు సామెతలు, ఇంకా ఎక్కువ జాతీయాల సామెతలు కావాలంటే కూడా ఉన్నాయి. అలాగే సామెతలకు సంబంధించినటువంటి ఒక పూర్తి పుస్తకం కూడా ఉంది. దీన్ని కూడా మీరు సాధన అనేది చేయొచ్చు. ఇందులో మనకి అనేక సామెతలు మీకు ఇందులో కనిపిస్తాయి. ఇందులోంచి కూడా మీరు సాధన చేయవచ్చు. రామాయణము, సంధులు, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ కోసం. సంధులు, సామెతలు, అర్థాలు, ఇందులో కూడా కొన్ని సామెతలు ఉన్నాయి చూడండి. సామెతలు, అర్థాలు దాదాపుగా అందులో ఉన్నవే మళ్ళీ కొన్ని వస్తుంటాయి. కాబట్టి ఒక్కసారి చదివినట్లయితే మీరు చాలా సులభంగా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి ఏదైనా మీరు చాలా సులభంగా సమాధానం అనేది ఇవ్వగలుగుతారు. ఇవి మీరు జాతీయాలు, సామెతలు ఏ విధంగా చదవాలి, ఎలా సిద్ధమవ్వాలి పరీక్షకి అనే విషయాలు మీరు ఇందులో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు అర్థం కానట్లయితే, ఇంకా సామెతలు, జాతీయాల గురించి మరింత వివరణ మీకు అవసరమైనట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. తప్పకుండా దీని గురించి మరొక వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సామెతలు, జాతీయాలను వివరిస్తూ మరొక వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. తరువాతి వీడియోలో మనం ప్రక్రియల గురించి, ప్రక్రియలు అన్నీ ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఎన్ని ప్రక్రియలు నేర్చుకోవాలి మనము, ఈ విషయాలన్నీ కూడా తరువాతి వీడియోలో చర్చించుకుందాం. మీకు పాఠ్యపుస్తకంలో కొన్ని పాఠ్యాంశాలను తీసివేశారు. మరి తీసివేసిన పాఠ్యాంశాల ప్రక్రియలు కూడా నేర్చుకోవాలా, లేదా ఉన్న పాఠ్యాంశాలు మాత్రమే అడుగుతున్నారా? ఇవన్నీ కూడా చాలా వివరంగా తరువాతి వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.